అఖండ ఈ ఏదైతే ఫైనాన్షియల్ లాస్ట్ ఇష్యూలో జరిగిందో మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. రాజా సాబ్కి ఏం ప్రాబ్లమ్స్ లేవు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి. అదే స్టేట్మెంట్లో యూ హ్యాడ్ ఆ పర్టికులర్ ఏదైతే కార్పొరేట్ ఉందో దాని మీద ఆ అఖండ ప్రొడ్యూసర్స్ కూడా రిలీజ్ చేయనంత స్ట్రాంగ్ వర్డెడ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు. యూ షుడ్ ఆల్ టేక్ లీగల్ ఇష్యూ కూడా తీసుకోవాలి, ఇలా లాస్ట్ మినిట్ లో ఇబ్బంది పెడుతున్నారా ఈ అన్నట్టు సంథింగ్ ఆ టైప్ లో చెప్పుకుంటా రాజాసాబ్ గురించి కూడా చెప్పారు. సో వేర్ డూ యూ స్టాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రాజాసాబ్? రాజాసాబ్ వీఆర్ కమింగ్ ఆన్ January 9th. దానిలో దిస్ నో స్పెక్యులేషన్. రెండవది ఐ మీన్ వాట్ ఐ సెడ్ ఇన్ దట్ స్టేట్మెంట్. సో డెఫినెట్ గా ఇప్పుడు అందరు రిలీజ్ బిజీలో ఉంటారు. ఇదైనాక వాట్ ఎవర్ ఈస్ ద డ్యామేజ్ డన్, ఇట్స్ అ హ్యూజ్ డ్యామేజ్. అంటే యాజ్ ఎ మీడియా మీరు కూడా యూ షుడ్ సపోర్ట్ అండ్ టేక్ దిస్ ఫార్వర్డ్ అనమాట. అది ఆ డేట్ డిస్టర్బ్ అవ్వడం వల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యాడ్ అన్సర్టనిటీ. అంటే మీకు అంటే ఎంటైర్ ఎకోసిస్టమ్కి ఇంపాక్ట్ అయింది. దట్ ఎంటైర్ ఎకోసిస్టమ్ షుడ్ ఫైట్ బ్యాక్ అనమాట. ఇలాంటి అంటే ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ ఫ్యూచర్ లో జరగకుండా. ఎందుకంటే యాక్చువల్లీ అటువంటిదే మీకు కూడా రాబోయింది, ఆల్మోస్ట్ కొంచెం అడ్వాన్స్ గా వచ్చింది. కానీ రాజాసాబ్ కూడా ఒక లీగల్ ఇష్యూ ఏదో నడిచింది ముందు. అంటే ఆ కంటెక్స్ట్ లో ఏదైనా రియాక్ట్ అయ్యారా మీరు? నేను ఆల్రెడీ చాలా డ్యామేజ్ లా సూట్స్ ఫైల్ చేసి పెట్టినానండి. సో నాకు అంటే నేను అంత వీక్గా ఉన్నాను.